సార్‌కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టెన్ పవర్ సీన్స్. స్టార్ గారికి. ఆ! ఆ! సో, సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువే మొహమాటం సార్‌కి. సో, జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడే ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్‌లో ఆయన ఒక డైలాగ్ అనాలి. కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది. అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, "సార్ ఫ్యాన్స్ కోసం" అంటే ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అని ఆయన సో, ఆయనకెప్పుడు ఇఫ్ యూ ఆల్‌వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్‌గా చేస్తారు. లేకపోతే ఆయన అస్సలు చాలా ఐ డోంట్ క్రేజీ నో. సీరియస్లీ. ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్‌కి ఇట్స్ పోల్స్ అపార్ట్. కాంట్రాస్ట్. యాహ్! అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మూమెంట్‌లో ఐ థింక్ హి హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైమ్ టు టైమ్ చెప్తూ ఉంటారు. మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు ఓకే. ఫైన్. హరీష్ ఓకే. శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్‌గా ఆ డైలాగ్ కావాలి. ఎలా చెప్పించాలి ఒకసారి ఆయన మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్‌పీరియన్స్ అండి. బాగా అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్‌లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఓహ్! ఫర్ యూ. గ్రేట్. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత, హ్మ్. బికాజ్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికల్లీ చాలా చాలా బిజీగా కూడా యాహ్! ఉన్నారు. యాహ్! ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడు ప్యారలెల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ! సో, ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకెళ్ళిపోయేవారు. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటేంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. హ్మ్. ఆర్ పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే. దిస్ పోస్టర్ దట్ యు సీ ఓహ్! ఓకే. దిస్ పోస్టర్ దట్ యు సీ ఇక్కడ కంప్లీట్ చెట్లున్నాయి పైన. హ్మ్. ఆయన ఆ బెంచ్ ఉంది గదండీ అక్కడ. సో, ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ మేము వి వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హి వాస్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని, ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓహ్! ఆయనకప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకప్పుడు తెలిసింది. సో, ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. హ్మ్. అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. హ్మ్. ఆహ్, మనం మర్చిపోతాం. మీకేం డెఫినెట్‌లీ అవును. నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్‌లో ఏమున్నాయి? మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు అవును. బయట చాలా ఉంటుంది. చాలా మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సమ్‌టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. యాహ్! అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివేమన్నా చెప్పేంత దొరికిందా? ఐ నో యూ ఆర్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, "సార్ ఏంటి సార్ మీ 'ఖుషి' సినిమా నేను ఇన్ని సార్లు చూసాను." అది మీరు మీరెప్పుడైనా నమ్ముతారో లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు. కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో, ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో, నేనంటే అబ్బెబ్బెబ్బే అయిపోతున్నా గ్యాప్‌లో. ఓకే. అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. హ్మ్. అండ్ హి ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు హ్మ్. అంతే. హ్మ్. కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ రియల్. సార్ ఓకే సార్. అండ్ నేనప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షాట్‌లో. సార్ మీది ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేనెలా చూస్తాను అమ్మ బాబోయ్! నేనొక ర్యాంట్‌గా చెప్పేసాను ఆయన్ని. మళ్ళీ గబగబా వెళ్ళిపోయేదాన్ని. సో, ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి రైట్. కాదు. జనరల్లీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటది కదా! అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూసాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు. సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్‌లో చాలా రివీల్ చేశారు. ఆ! మా తల్లే
సూపర్ క్యూట్ ఉండింది అసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు పవర్ స్టార్ గారికి మధ్యలో ఆ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా రాశారు. ఎలా అనిపించింది ట్రైలర్? Crazy. I really liked it. ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం, ట్రైలర్ ఇప్పుడే వచ్చింది, మధ్యలో బ్రేక్ చూస్తున్నాం అనమాట. క్రేజీ అనిపించింది అండ్ సూపర్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే మనం వచ్చే లైక్లు కాదు, ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్ కి, అది మాత్రం క్రేజీగా అనిపించింది. మనం లైక్ చేయాలి మన లైఫ్ ని అని. That's true. యా So, అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా ఇట్స్ అ బ్రీదర్. రైట్. సో అండ్ ఐ థింక్ హరిశంకర్ గారి రైటింగ్ అనేది ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీం మొత్తం కూడా అలా పంచ్లోనే ఒక అలా అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా, అలాగా మాస్ వర్జన్ ఆఫ్ దట్ లాగా అలా. అదే కదా, గోత్రం ఆగని గోత్రం ఇరగ తీసే నక్షత్రం సంథింగ్ ఇది ఉంది కదా. సో క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై వచ్చేది. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఇస్ డిఫరెంట్, బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అది